అదే మాకు ఏం అర్థం కాదు. పర్సెంటేజ్ మాత్రం ఇమ్మీడియేట్‌గా పెద్ది నుంచి కావాలంటున్నారు. మేము అడిగే థియేటర్స్ డెవలప్‌మెంట్ ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్ ఏదైతే మీరు ప్రాబ్లమ్ అంటున్నారో అయన్నీ డెవలప్ చేయండి. మల్టీప్లెక్స్ 55% 53% అంటే మీరు 60% కావాలంటున్నారు. సో, ఆ ఇవ్వండి. దాన్ని బట్టి మాట్లాడదామంటే రెనోవేషన్‌కి టైం పడుతుందంటున్నారు. రెనోవేషన్‌కి టైం పట్టినా పర్లేదు గానీ రెనోవేషన్‌కి మీకు టైం పడుతుందో మాకు పర్సెంటేజ్ టైం పడుతుంది. ఎందుకంటే మాకు అండర్ ప్రొడక్షన్ సినిమాలు కాస్ట్‌లో కూడా సార్ వంశీ గారు అండ్ రవి గారు, ఇప్పుడు ఇది బయట చూస్తున్న వాళ్ళందరికీ కూడా కొత్తగా ఎస్విసి అండ్ ఏషియన్ ఫిలిమ్స్ వాళ్ళు ఒకటైపోయి, మైత్రి వాళ్ళు సితారా వాళ్ళు ఒకటైపోయారు. వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న ఇది వారు దీనికి సంబంధించి అన్నట్టుగా బయట ప్రొజెక్ట్ అవుతుంది సార్. ఇది అంటే కాదు నిజంగా అసలు సితారాకి ఒక థియేటర్ లేదు. సితారాతో వార్ ఎందుకు? కాదు సార్, ఇందాక ఫస్ట్ నుంచి మీరు నైజాం ఒకటి చెప్తాను సార్ దీనికి. నిజంగా మాకు ఇప్పుడు ఒక సినిమా తీస్తున్నామండి. లాసు, లాభం పడుతున్నాం. ఏంటో లెక్కలేసుకోవాలి. డిస్ట్రిబ్యూషను. ఓన్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి. ఆ సినిమా బావుంటే అన్నీ బావుంటాయి. లేతే ఇది. అదే మోడల్‌లో మా రాజుగారు చేసేవాళ్ళండి. ఆయన ఆయన సే ఆళ్ళ ఆయన చేసాడండి. ఒక దీనిలో సినిమాని కొనేవాళ్ళు. ఎన్ఆర్ఐ కొనేవాళ్ళు. ఇది. కళామ తల్లికి మన సినిమా రంగానికి ఆయన నిజంగా డెఫినిట్‌గా ఆయన 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 కాంట్రిబ్యూషన్ ఆయన చేశారు. ఆ ఆఫీస్ చేసింది. ఏది ఆ పాత దీనిలో. పక్కన ఆయనేంటండి అసలు ఏమన్నా సంబంధం ఉందా? నువ్వు స్క్రీన్‌ల మీద స్క్రీన్‌లు పెంచుకుంటా ఎళ్లి 250, 230 పెంచేసుకో నువ్వు. నువ్వు వచ్చిన డబ్బంతా లోపలేసేసుకో. ఇప్పుడేంటి అక్కడ కూర్చొని ఆ చైర్‌లో కూర్చొని ఇదేంటి ఇది అన్యాయం జరుగుతుంది. సింగిల్ స్క్రీన్ అన్యాయం అవుతుందని మాట్లాడతా ఆయనకుందండి. ఆ అర్హత ఆయనకుంది మాట్లాడటానికి. ఎందుకంటే వాళ్ళు కొన్నారు. శిరీష్ అన్నకి అంటే ఎస్‌విసి ఆఫీసు ఎన్ఆర్ఐ సినిమాలు కొన్నారు ఇప్పటిదాకా. సో, శిరీష్ అన్నకి కష్టం సుఖం తెలుసు. హిట్ అయితే ఫ్లాప్ అయితే మంచి మైక్ శిరీష్ అన్నకి ఆ కష్టం తెలుసు. పక్కనున్న ఇంకొక ఐ మీన్ 300 స్క్రీన్‌లున్న కష్టాల్లో ఉన్న ఎగ్జిబిటర్‌కి ఈ కష్టాలు తెలియకపోయినా ఇయన్నీ చెప్తున్నారని రవణ్ ఉద్దేశం. అంటే శిరీష్ యాక్చువల్లీ నిజంగా తెలుసు. ఎందుకంటే ఇప్పుడు పెద్ద హిట్ సినిమాలు ఎలా చేశారో అంత పెద్ద ఫ్లాప్ సినిమాలు కూడా చేశారు. సో, ఆయనకి పెయిన్ తెలుసు. సో, ఆయన్ని బ్యాలెన్స్ ఔట్ చేయడానికి ట్రై కానీ ఆయన మరి ఎందుకు నిన్నంత ఐ మీన్ అవసరం లేని నిన్న కూర్చొని మాట్లాడితే అయిపోయేదానికి అదంత జరిగింది. ప్లస్ మీరు తిరుమల గారు చేశారు. ఎందుకు మళ్ళీ ఇటు మైత్రికి మారాల్సొచ్చిందంటే ఏంటి రోజు ఒకటే రెస్టారెంట్‌లో తినాం గదా! అప్పుడప్పుడు మారతాం గదా! అలానే మూడొచ్చింది మారాలనిపించింది మారానంతే. అది మీరు రాజు గారిని, శిరీష్ అన్నని అడగాలి. అది నాకు తెలీదు గదా! సార్ డిస్ట్రిబ్యూషన్‌లో ట్రాన్స్‌పరెన్సీ లేదని మేమెప్పుడు అనట్లేదు. కానీ ఇప్పుడు దాకా ఏంటంటే ఇప్పుడు ఒక సినిమా ఎన్ఆర్‌ఐ అమ్మేస్తున్నామనుకో, మనం మించి ఒక డిస్ట్రిబ్యూటర్ మీదకి బర్డెన్ ఎళ్తుంది. బర్డెన్ ఎళ్తున్నప్పుడు మనకంటే తనెక్కువ బాధ్యతగా ఉంటాడు. సో, మనం అతన్ని ట్రాన్స్‌పరెన్సీ అడగాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు పర్సెంటేజ్‌కొచ్చేసిందనుకోండి ఫర్ సపోజు ఇప్పుడు ఆళ్ళందరూ చెప్పినట్టు యూఎస్‌లో ఉంది గదా! కర్ణాటకలో ఉంది గదా! ఈ అన్నిటిల్లో రెంట్ ట్రాక్ ఉంది. లేకపోతే మాకు సిస్టమ్ తెలుస్తుంది. రెంట్ ట్రాక్ యూఎస్‌లో మీ అందరికి తెలిసినట్టు. సో, అట్లానే మాకిప్పుడు పర్సెంటేజ్ మీదకెళ్తుంది గాబట్టి మీరన్నట్టు ఫుట్‌ఫాల్ పెరిగినా, థియేటర్స్ వల్ల బాగుపడుతున్న అన్నీ జరిగినా, మాకు ఆ రెవెన్యూ సైడ్ ఎంత పెరిగిందో తెలియాలి కాబట్టి, మాకు ఆ ట్రాన్స్‌పరెన్సీ కోసం రెంట్ ట్రాక్ కావాలి అంటున్నాం. ఇప్పటిదాకా ఏంటంటే మరి పర్సెంటేజ్ వచ్చిన తర్వాత వేరు, రెంటల్‌లో ఉన్నప్పుడు వేరు గదా! రెంటల్‌లో ఉన్నప్పుడు డిస్ట్రిబ్యూటర్ రిస్క్ ఎక్కువ గదా! అదే మేము అదే అంటున్నాం. అయన్నీ మీరు తెచ్చేస్తే ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా అప్పుడు మేము ఇయన్నీ గూడా కూర్చొని ఎక్కడోసే టేబుల్ సాల్వ్ చేసుకొని ఎలా చేద్దాం చేద్దాం. సార్. ఇయన్నీ, ఇయన్నీ ప్రాబ్లమ్ ఏం కాదు సార్. దేనికి రోడ్ బ్లాక్ కాదండి. ఏది అది తేలేదు కాబట్టి ఇది చేయలేదు. ఈ రోడ్ బ్లాక్‌లు కాదండి. విచ్ ఈస్ ప్రెట్టి మచ్ అచీవబుల్. డెఫినిట్‌గా ఒక టైమ్ ఫ్రేమ్‌లో ఆ థియేటర్‌లో ఆ ఫెసిలిటీ పెట్టుకోవచ్చు. అది అందరికి కాన్ఫిడెన్స్ ఇవ్వచ్చు హ్యాపీగా. ఇప్పుడు మేము సార్ పాయింట్ నంబర్ 1 వి ఆర్ నాట్ అగైన్స్ట్ పర్సెంటేజెస్. కాకపోతే కొన్ని చేసుకుంటే అయి ఎఫెక్టివ్‌గా ఆ సిస్టమ్ రన్ అవుద్ది. అంతేగాని యూనిలాటరల్‌గా సాయంత్రం రేపు పొద్దున్నేకి లేపోతే ఈ నెలాఖరికి చేసేయాలి అది తప్పు. అలాగే ఈ ప్రాసెస్‌లో ఉన్న సినిమాలన్నీ బయటికి రావాలి.
ఈ లోపల అది దానికి అప్లై అవ్వదు. ఏ గవర్నమెంట్ జీవోల్లో గాని అన్నిట్లో కూడా ఉంటాయి కదా సార్ ఏదన్నా. ఇప్పుడు ఈ రన్నింగ్‌లో ఉన్న దానికి అప్లికబుల్ కాదు. పలానా డేట్ నుంచి అప్లికబుల్ ప్రతి దాంట్లో ఉండేదే. ఇంత సింపుల్‌గా ఉన్నాం సార్. ఈ అన్నిటికి మేము మీరు అడిగేదానికి డిస్కషన్‌కి ఓపెను. ఇలాంటి సిస్టమ్ ఇయన్నీ కూడా మీ మీ సైడ్ నుంచి ఇవ్వండి. మా సైడ్ నుంచి ఇది హ్యాపీగా దీన్ని బ్రహ్మాండమైన సిస్టమ్‌గా రన్ చేసుకుందాం అంటున్నాం. మేము ఎవ్వరితో మొండిగా ఏమి లేము. సార్ సతీష్ గారు ఒక్క క్వశ్చన్. సతీష్ గారు చెప్పండి. షేరింగ్ సతీష్ గారు చెప్పండి. థియేటర్ ఓనర్లు ఉన్నారు కదా, వాళ్ళు కరోనా తర్వాత ఓనర్స్ కి రెంట్ ఇవ్వలేదు చాలా మందికి. ఈ కొంతమంది థియేటర్ ఓనర్స్ మీరు కనుక అనుకుంటే తెలుస్తుంది. అదేమంటే ఏ కమిషన్ లేవు, థియేటర్ మూతపడ్డారు. కాంట్రాక్ట్ తీసుకుని లాభం మేము చెప్పేది అదేనండి. మేమేమన్నా చేస్తే అది నిజంగా థియేటర్ ఓనర్ దాకా వెళ్తుందో లేదో తెలీదు. ఇప్పుడు థియేటర్ ఓనర్‌లకి ప్రాబ్లమ్ ఉందో లేదో తెలీదు మాకు. థియేటర్ ఓనర్‌కి నిజంగా ప్రాబ్లమ్ ఉండి ఆళ్ళు చేయమంటే మేము ఆళ్ళతో డైరెక్ట్‌గా చేస్తాం. లేదు మీకు మధ్యలో ఉన్న లెస్సీ‌లకి ప్రాబ్లమ్‌గా ఉంది అంటే లెస్సీ‌లని బాగు చేయడానికి సినిమాలు తీయలేం గదండీ! థియేటర్ ఓనర్‌లంటారా నిజంగా కష్టపడి ఆళ్ళ స్థలాలు ఆళ్ళకి ఎంతో వందల కోట్ల స్థలాలు వాళ్ళు అయన్నీ కమర్షియలైజ్ చేయకుండా థియేటర్ కట్టి మన కోసం ఉంచుతున్నారు. సో, వాళ్ళ కోసం ఏమన్నా చేయొచ్చు. ఇప్పుడు వాళ్ళకి నిజంగా ఇబ్బందుంది. అసలు వాళ్ళకి ఎంతెళ్తుంది వాళ్ళ పరిస్థితులేంటి మా ఎవ్వరికీ ఏం తెలీదు. మధ్యలో ఉన్న లెస్సీలే మాట్లాడుతున్నారు. ఈ లెస్సీలని బాగు చేయడానికి లెస్సీలకి లాస్ వస్తుంది గదా! అని పర్సెంటేజ్‌లు ఇవ్వండి. లెస్సీలని బాగు చేయడానికి సినిమాలు తీయలేం గదండీ! అది జరిగిందండి. అది కాపోతే ఇక వెంటనే రియలైజ్ అయ్యి ఒకరోజు ఆపి చేశారు. మేము దాన్ని ఇంకోటండి దాన్ని కాంపిటీషన్ సీసీఐ ఇది చాలా ఉన్నాయండి అప్లికబిలిటీ. దాన్ని పెద్దది చేయాలంటే పెద్ద విషయం గాదు. ఎందుకంటే యూ ఆర్ బ్లాక్‌మెయిలింగ్ ఇది బిజినెస్ ప్రాపర్‌గా చేయట్లేదని. కాపోతే వి డిడ్ంట్ వాంట్ లైక్ దట్. ఎందుకంటే రేపు మళ్ళీ అందరం మొహం చూసుకొని అందరం కలిసి ట్రావెల్ అవ్వాలి అనే పాజిటివ్ దీనిలోనే ఉన్నాం. కానీ నిన్న మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మీరు వేరు, మేము వేరు అన్నట్టు అది కాదు. మళ్ళీ మేము ఇంకా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నామండి. ఇదే ఎకోసిస్టమ్‌లో అందరం కలిసిమెలిసి పని చేసుకుంటామని వి ఆర్ హోపింగ్ ఫర్ దట్. సార్ థాంక్ యూ. సతీష్ గారు ఒక్క నిమిషం సార్. చెప్పండి. కాంపిటీషన్ లో కూడా థియేటర్స్ బాగానే చేశారు అండ్ పర్మిషన్స్ కూడా రాజాసాబ్ రాజు మీకు వచ్చినాయి. ఈ 4 నెలల్లో ఏం జరిగింది మీకు ఎస్విసిబి మధ్య? ఏం జరిగిందండి? నేనేమన్నాను? ఆ? అంటే అదేం అలా కాదు. ఇక్కడ పాయింట్ ఎజెండా వేరు కదండీ! సబ్జెక్ట్స్ దానికి మీరు ఇస్పియా ఆడియన్స్ సార్ ఇది జస్ట్ ఇప్పుడు మనం ఇదేదో అలా చెప్పేసి రాసేసుకునేది కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. ఇప్పుడు మేము అడిగేదేంటి సంవత్సరానికి 3, 4 సినిమాల్లో ఇంత మేము జీఎస్టీతో సహా చూపిస్తామండి. ఇది 400,00,00,000కి మేము ఖర్చు పెట్టి జీఎస్టీ చేసాం. ఇది మన తెలుగు సినిమా పాన్ ఇండియానో, వరల్డ్ వైడ్ ఎళ్ళినా సరే దానికి ఒక ఇదుంటది. వచ్చిన దాంట్లో ఫండ్ కూడా ఇస్తాం. హ్మ్. వచ్చిన దాంట్లో ప్లస్ సీఎం నిన్న ఇంకో పెద్ద ఎగ్జిబిటర్ గారు ఒక థియేటర్ కూకట్పల్లిలోనో ఇక్కడ ఒక థియేటర్‌లో షో ఇస్తే 10,000 ఇస్తా అంటున్నారండి. అయన్నీ చాలా తప్పండి. కూకట్పల్లిలో మాక్సిమం ఫ్యాన్ షోలేసింది మా ద్వారానే ఏసారండి. బాలకృష్ణ గారి అయినా, ఎన్టీఆర్ గారి అయినా, ప్రభాస్ గారి ఇన్ని చాలా సినిమాలకి మేమేసామండి. 'ట్రిపుల్ ఆర్' గాని ఈటిలకి గాని. ఒక్క కూకట్పల్లిలో ఒక థియేటర్‌కి కొంచెం సెంటిమెంట్ ఉందని చెప్పి రూ. 1,00,000 రెంట్ కట్టి ఆళ్ళకి 20%, 25% టికెట్లిచ్చి పోలీస్ పర్మిషన్ డబ్బులు కట్టి షోలేసిన రోజులున్నాయండి. పాపం మా ఎగ్జిబిటర్ గారికి తెలీదేమో గానీ 10,000కి ఏ రోజు ఎక్కడ స్పెషల్ షో ఎయనివ్వలేదండి ఏ థియేటరు. ఆయనకి కొంచెం దయచేసి చెప్పండి ఈ విషయం. మీరేమో నా పేరని చెప్పి వాడు 24th ఒక డెడ్ లైన్ లాగా పెట్టి వాళ్ళు చేస్తారు. సో మీ ఇద్దరు మాట్లాడుకుంటే ఎవరు ఇంటర్నెట్ ఇంట్లో ఛాంబర్ గానీ కాదండి. 15థ్ అనుకుంది 3 సెక్టర్‌లు కలిపి జాయింట్ మీటింగ్ అండి. తర్వాత ఒక